గాంధీయవాదమే మనందరికీ మార్గదర్శకమని పద్మశ్రీ ఎంఆర్ రాజు అన్నారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమం సర్వోదయ మండలి ఆధ్వర్యంలో కాళ్ల మండలం పెదామిరంలోని మహాత్మా గాంధీ ట్రస్ట్ నందు బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాంధేయం పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ ఎంఆర్ రాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింసా విధానాలే భారతీయ సంస్కృతికి, ప్రగతికి అవసరమని అన్నారు. ఎంజీఎం ట్రస్ట్ సత్యవనంగా సందర్శనీయ ప్రదేశంగా ఉందని సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. 12 మంది కవితా రచయితలు కలిగట్ల గోపాల శర్మ, కె సూర్యకుమార్, పి సాయిబాబు, తెన్నెటి మాస్టారు, ఎం సూర్యనారాయణ, కె సుబ్రహ్మణ్య శర్మ, డి రామనాగేశ్వరరావు, జి హని, చెట్లపల్లి జగన్మోహన్, దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం, టి భగవాన్, చాన్ భాషాలకు గాంధీ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కెబివి మురళీకృష్ణం, సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, శ్రీనివాస్, ఎంజీఎం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మీకు తెలియని విషయం, ఉడయార్ గారు ఫేమస్ పెయింటర్, స్క్రిప్టర్. ఆయన ఇక్కడ ఈ గాంధీ విగ్రహం చేస్తారంటే నేను చెప్పాను ఆయనతో, ఉడయార్ గారు గాంధీ పిక్చర్ చూస్తే మోరోజుగా ఉంటుంది, కానీ మీరు ఈ విగ్రహాన్ని ఫేస్ నుంచి ఆనందంగా, ఉత్తేజంగా ఉండేటట్టుగా చేయాలి అని కోరా. విగ్రహం చూడండి, నవ్వుతూ ఉన్నారు. ఎక్కడ చూసారా మీరు? నవ్వుతూ ఉన్నారు. ఈవేళ ఈ మీటింగ్లో నిజంగా చెప్పాలి అంటే ఆ నవ్వు కళలు క్లియర్గా కనబడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఎంచేదంటే ఆయన ఆ మహానుభావుడి కళ చూపించాడు. మీరందరూ కూడా ఈ యాక్షన్స్లో ఎన్నో చేశారు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది నా అదృష్ట దినం. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని మన పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్య ఉద్యమంలో పేరుగాంచినటువంటి రెండవ బార్డోలీగా ప్రసిద్ధిగాంచినటువంటి భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న మరి పెదమరం గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లో మరి లివింగ్ గాంధీ శ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత వారి సమక్షంలో ఈ 77వ వర్ధంతి కార్యక్రమం, అంతేకాకుండా గాంధేయ విధానాలని భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో మరి పలువురు గాంధేయవాదులు, పండితులు మరి గాంధేయ విధానాల గురించి వారి యొక్క రచనల్ని ఈరోజు పుస్తక రూపంలో మరి భావితరాలకి, విద్యా సంస్థలకి, మరి ప్రజాబాహుళ్యానికి, యువతరానికి అందించే లక్ష్యంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మరి ఈ కవితలు పుస్తకానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ విద్యా సంస్థలన్నిటికీ, విద్యార్థులందరికీ, యువతికి మార్గదర్శకంగా దీన్ని అనుసరించే విధానంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పుస్తక ఆవిష్కరణ చేశారు. మహాత్మా గాంధీ మీద రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ చేశారు. అందులో గాంధీ మహాత్ముడి గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్తాను నేను. దోషపూర్ణే జగత్యస్మిన్ ఇమే ద్వే నిత్య నిర్మలే పావనం వారి గంగాయాహ గాంధేశ్చ చరితం మహత్. అంటే ఏమిటి దీనికి అర్థం అంటే ఈ లోకం అంతా కూడా దోషాలతో నిండిపోయింది. అటువంటి దోషాలతో నిండిపోయినటువంటి ఈ జగత్తులో రెండే నిత్య నిర్మలమైన ఉన్నాయట. ఏమిటది? ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది. పావనం వారి గంగాయాహ, పవిత్రమైనటువంటి గంగా నది ప్రవాహము. రెండోది ఏమిటండి? గాంధేశ్చ చరితం మహత్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే, విశ్వం అంతా కూడా చక్కగా అహింస, శాంతుల్ని బోధించినటువంటి ఆ గాంధీ మహాత్ముని యొక్క చరిత్ర ఇది నిత్య నిర్మలమైనటువంటివి. ఇవి రెండే అవశ్యము అనుసరణీయమైనటువంటిది. కాబట్టి గాంధీ మహాత్మునికి ఈ సందర్భంగా మళ్ళీ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు, ఆయన ఒక్కరికే వచ్చింది. అది అందరికంటే సర్వోత్కృష్టభూషణ పద్మశ్రీ అనేక వేల మందికి ఇస్తున్నారు. కానీ మహాత్మా గాంధీ మహాత్మా అనేటువంటి బిరుదు ఆయన ఒక్కరికే, ప్రపంచంలో ఒక్కరికే వచ్చింది. అది ఆయన అంటే సర్వోత్కృష్టుడు అనేటువంటిది దాంట్లో తెలుస్తోంది. ఆయన స్వాతంత్రం తీసుకొచ్చే ముందు ఆయన భగవద్గీతని అనుసరించి గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం అన్నాడు భగవంతుడు. తల్లిదండ్రులు బాధ
ఏంటంటే వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యంలో వస్తుందండి. ఆ టైంలోనే మన తల్లిదండ్రులని మనం చూడాలనేది ఈ కవిత యొక్క సారాంశం. నా కుమారుడా, నేను నవమాసాలు మోసిన తల్లిని నేను, రక్తాన్ని చెందించి పెంచిన తండ్రిని నేను. మేము బతుకుండగా నీ నుంచి ఆశించేది అనురాగ ఆప్యాయత మాత్రం అదే అందించలేను. నువ్వు చనిపోయిన తర్వాత చదువురాని సమాధానం ఎందుకు, జ్ఞాపక చిహ్న శిలా విగ్రహాలు ఎందుకు, ఆకలి వేసినప్పుడు పట్టెడు అన్నం పెట్టి, అంతే తప్ప మేము చనిపోయిన తర్వాత అన్నదానాలు వస్త్రదానాలు ఎందుకు ప్రియబిడ్డ అనే కవిత రోజు పేదవాళ్ళు అందరినీ కలిపి పెట్టించిందండి.